ఈ నెల 12వ తేదీన వైసీపీ ఆధ్వర్యంలో పిఠాపురంలో నిర్వహించబోవు కూటమి ప్రభుత్వం వెన్నుపోటుకు 2 ఏళ్లు కార్యక్రమంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వంగాగీత విశ్వనాథ్ అధ్యక్షతన పార్టీ నాయకులు కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. పిఠాపురం పట్టణ మున్సిపల్ కళ్యాణ మండపంలో పిఠాపురం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం పిఠాపురం నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వంగాగీత విశ్వనాథ్ అధ్యక్షతన జరిగింది. ముందుగా పిఠాపురం నియోజకవర్గ సమస్యలపై పలువురు ప్రసంగించారు. ఈ నెల 12వ తేదీన పిఠాపురంలో నిర్వహించబోవు కూటమి ప్రభుత్వం వెన్నుపోటుకు 2 ఏళ్లు కార్యక్రమంపై వంగాగీత విశ్వనాథ్ సమీక్షించారు. అనంతరం కూటమి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక పాలనపై నిరసనగా వంగాగీత విశ్వనాథ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు నల్ల బెలూన్స్ గాలిలోకి ఎగురవేశారు. అనంతరం ఇటీవల మృతి చెందిన సీనియర్ రాజకీయ నాయకుడు సురవరపు అయ్యన్నకు ఆత్మశాంతి చేకూరాలని కోరుతూ వంగాగీత విశ్వనాథ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు మౌనం పాటించారు. ఈ సందర్భంగా వంగాగీత విశ్వనాథ్ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో గండేపల్లి బాబీ, పిఠాపురం పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రావుల మాధవరావు, కొత్తం దత్తుడు, తలిశెట్టి వెంకటేశ్వరరావు, వర్ధినిటి సుజాత, ఉలవకాయల లోవరాజు, పశ్చిమల జ్యోతి అప్పలరాజు, వడిశెట్టి నారాయణ రెడ్డి, దాసం వెంకటేష్, ఉలవల భూషణం, సమరవతు లలిత, బొజ్జ పెద్దకాపు, లంకా వెంకటలక్ష్మి, మొహిద్దీన్, బత్తిన రాజశేఖర్, వజ్రపు బాబీ, అరిగెల రామన్న దొర, ఆనాల సుదర్శన్, గండెటి రాము, బండి సుబ్బులు, పెద్దింటి మసీన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రజలకి ఇస్తానని చెప్పి ఇవ్వకుండా ఈ ప్రభుత్వము 2 ఏళ్లు పూర్తి చేసేసుకుంది. అంటే ప్రజలకి వెన్నుపోటు పొడిచారు మీరు. అంతేకాదు ఈ 2 సంవత్సరాల పాలనలో కూడా ఎలా ఉంది అంటే అరాచకమైన పాలన కింద ఉంది. ఒక పక్క విద్యుత్ సమస్యలు, ఒక పక్క సాగునీరు సమస్యలు, ఒక పక్క మార్కెటింగ్ రైతులకి గిట్టుబాటు ధర లేని సమస్యలు, ఒక పక్క మెడికల్ కాలేజీలు మీరు అమ్మేశారు. అదే విధంగా ఒక పక్క మరి ఇప్పుడు రీసెంట్ గా డిఎస్సిలో విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుకున్నారు. యువతకి ఎన్నో ఆశలు పెట్టారు, ఎన్నో వాగ్దానాలు చేశారు. చేసి ఇప్పుడు వెన్నుపోటు పొడుస్తారా? మత్స్యకారులకు ఏం మాట ఇచ్చారు? చేనేతలకు ఏం మాట ఇచ్చారు? ఎస్సీ వర్గాలకు ఏం మాట ఇచ్చారు? బీసీ వర్గాలకు ఏం మాట ఇచ్చారు? మహిళలకు ఇచ్చిన మాట ఏది? చిన్నారులకు ఇచ్చిన విషయాలేవి? ఎంతో మంచి పరిపాలన అందిస్తామని చెప్పి అనవసరంగా అన్యాయంగా మరి అందరితో కూడా తప్పుడు కేసులు పెట్టడం, తప్పుడు ప్రచారాలు చేయడం, సోషల్ మీడియాను కానీ రాంగ్ గా యూజ్ చేసుకోవడం, అందరి నాయకుల్ని అసభ్య పదజాలాలతో మాట్లాడడం, ఇదేనా పరిపాలన అంటే? ఇదేనా ప్రజాస్వామ్యం అంటే? కనీసం మీరు అంబేద్కర్ గారిని కూడా వదలలేదు. అంబేద్కర్ గారి స్మృతివనాన్ని కూడా నాశనం చేసే పరిస్థితి ఏర్పడింది. ఎక్కడికక్కడ మీరు అంబేద్కర్ గారి రాజ్యాంగం కాకుండా మీ సొంత రాజ్యాంగాన్ని చేసే విధంగా ఈనాటి పరిపాలన జరుగుతూ ఉంది. అందుకోసమే వైఎస్ఆర్సీపీ రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజల వెన్నంటి ఉండి మరి ప్రజల వెన్నంటి నిలబడి వారికి మద్దతుగా ప్రతి విషయంలో ఈ 2 సంవత్సరాలు వారికి నిలబడటం జరిగింది అండగా. పిఠాపురం నియోజకవర్గంలో కూడా అనేక సమస్యలు వచ్చాయి. ఆ సమస్యలకు ఎప్పటికప్పుడు కూడా పిఠాపురం నియోజకవర్గ కుటుంబం, వైఎస్ఆర్సీపీ కుటుంబం అంతా కూడా అండగా నిలబడింది. ఇప్పటి వరకు మీరు ఇప్పుడే ఫోటో ఎగ్జిబిషన్ అన్ని కూడా చూశారు. ఏ కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా జరిగాయి, ఏ కార్యక్రమాలు నియోజకవర్గాల్లో జరిగాయి, ఏ విధంగా చిన్న కష్టం వచ్చినా, చిన్న ఇబ్బంది వచ్చినా ఇక్కడ పిఠాపురం నియోజకవర్గంలో మిట్ట మధ్యాహ్నం ఒక మైనర్ బాలిక మీద అత్యాచారం జరిగితే కనీసం పలకరింపు లేదు. మత్స్యకారులు ఆందోళన చేసి 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 పొల్యూషన్ గురించి అంటే 90 రోజుల్లో చెప్తామని చెప్పి 4 నెలలు అయిపోయినా మాట లేదు. ఇక్కడ 100 కోట్లతో పిఠాపురం 3 రైల్వే గేట్లు ఉన్నాయి. మాదాపురం రైల్వే గేటు, ఉప్పాడ రైల్వే గేటు, గోర్స రైల్వే గేటు. గోర్స మాదాపురంకి ఆర్యూబీలని శాంక్షన్ చేయడం, కట్టించడం, దాన్ని ప్రజలకు అంకితం చేయడం జరిగింది. అలాగే ఆర్ఓబి ఉంది, పిఠాపురం ఉప్పాడ గేట్ అంటారు. ఇది చాలా ప్రధానమైంది.
దీనికి 100 కోట్లు 60 కోట్లు కేంద్ర ప్రభుత్వం నుంచి శాంక్షన్ అయితే జగన్మోహన్ రెడ్డి గారు స్థల సేకరణ కోసం 40 కోట్లు శాంక్షన్ చేశారు. ఈ ఆర్డర్లన్నీ అయ్యాయి, అధికారుల పర్యవేక్షణ అయింది, 2 సంవత్సరాలు అయింది, ఉలుకు పలుకు లేదు. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో మీరు వెల్నెస్ సెంటర్లు ఎక్కడ కూడా ఓపెన్ చేయలేదు. రైతు భరోసా కేంద్రాలన్నిటి కూడా నిర్వీర్యం చేశారు, సచివాలయాలను నిర్వీర్యం చేశారు, వాటర్ ట్యాంకులు అన్నిటినీ కూడా ఏవైతే ఆ రోజు ప్రతిపాదన చేసి కట్టి పూర్తి చేసి ఇప్పించారో కనీసం వాటికి మోటార్లు కూడా వేయించలేదు. తాగునీటి ట్యాంకర్లకి మోటార్లు కూడా వేయని ప్రభుత్వం 2 సంవత్సరాలు అయిందంటే ఈ ప్రభుత్వమే. ఇవన్నీ కూడా పర్యవేక్షణలో ఉండాలి. నియోజకవర్గం నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రజలకి వెన్నుపోటే జరిగింది తప్ప ఈ ప్రభుత్వంలో ప్రజలకి న్యాయం జరగలేదు. అందుకే మేము డిమాండ్ చేస్తున్నాం, ప్రజల పక్షాన నిలబడతాం. తక్షణం మీరు అందరికి పెన్షన్లు ఇవ్వండి, తక్షణం మీరు ఇచ్చిన వాగ్దానాలు నిరుద్యోగులకు భృతి ఇవ్వండి. 15 చెప్పారు కదా, అవన్నీ కూడా చేయండి. వారికి అన్ని అందే వరకు ప్రజల పక్షాన వైఎస్ఆర్సీపీ నిలబడుతుంది. మా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పిఠాపురం నియోజకవర్గంలో కూడా ప్రజల వెన్నంటి నిలబడడం జరుగుతుంది. ఈ రోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం. రేపు 12వ తేదీన ర్యాలీ కూడా చేయడం జరుగుతుంది. 2 ఏళ్లు పూర్తి చేసుకున్న ప్రజలకు అన్యాయమే జరిగింది. ఈ అన్యాయం నిరసిస్తూ ప్రజల పక్షాన నిలబడుతూ వైఎస్ఆర్సీపీ పిఠాపురం నియోజకవర్గ కుటుంబం అంతా కూడా ప్రజలు అదే విధంగా సానుభూతి పరుల సహకారంతో ఒక పెద్ద ర్యాలీని కూడా మేము కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. 12వ తారీఖున ఈ ర్యాలీలో ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రతి గ్రామం నుంచి ప్రతి వార్డు నుంచి కార్యకర్తలు అభిమానులు ప్రజలు కూడా పాల్గొని దీన్ని దిగ్విజయం చేయాలని ఈ కూటమి ప్రభుత్వ కళ్ళు తెరిపించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, కోరుతా ఉన్నాం.